అరే జానీ, ఎంత అటెన్షన్ సీకర్వరా నువ్వు. పబ్లిసిటీ కోసం పులిపెక్కిపోతా ఉండవా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పన్ను కింద ఏం వస్తుందో, నాలుగుకి ఏం మడత పెడుతున్నావో, నోరు ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదురా జానీ. జానీ సిన్స్ మీద వాలిన ఈగలాగుండే నువ్వు జానీ వాకర్ బాటిల్లో మిగిలిపోయిన 4 చుక్కల కోసం ఎదురు చూసే కుక్కలాగుండే నువ్వు పబ్లిసిటీ కోసం తెగబడిపోయి ఎగబడిపోయి పవన్ కళ్యాణ్ గాడికి గజ్జికి రాసే ఆయింట్మెంట్ లాగా పవన్ కళ్యాణ్ గాడి గజ్జి ఏదో పట్టుకున్నట్టు ఆ పిల్లనాయాళ్ళ కంటే బుద్ధి లేదు, ఇది ఎదగలేదు కాబట్టి నీకు మొత్తం మీద అసలు సామాన్లే ఎదగలేదనుకుంటారా నా కొడక. ఏమో రెచ్చిపోతున్నావు, ఎన్నాళ్ళు రెచ్చిపోతావో, నీ సినిమాలేందో నువ్వేందో, ఈ ఎలక్షన్ తర్వాత నీ కథ ఏందో ఏం అర్థం కావట్లేదురా జానీగా. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదేమో. అందులోనూ నీ ఫీల్డ్లో ఇలాంటి కక్కుర్తి నాయాల్లాగా కక్కుర్తేషాలు వేసావనుకో తొక్కి పారేస్తారా, పనికి రావురా నా కొడక. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలిసి పెట్టుకో. అస్తమాటు నాగబాబు గాడిదో లేకపోతే పవన్ కళ్యాణ్ గాడిదో మడత పెట్టి లోపల పెట్టేసుకోవడం కాదు, కానీ నోట్లో పెట్టి చీకి చీకి ఏం చేస్తావరా? ఎన్నాళ్ళు చీకుతో వాళ్ళది ఏమొచ్చింది చెప్పు. సచ్చినోడ, నీ బతుకు బస్ స్టాండ్ అయ్యే రోజులు వచ్చినాయి కాబట్టి నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది. ఇంక మూసుకుని మింగే.